నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. రతి క్రీడలో పాల్గొన్నప్పుడు కొంతమంది మహిళలకు కళ్ళల్లో నీరు వస్తుంది. ఆ కళ్ళల్లో నీరనే దేనికి సంకేతం? అది ఆనందానికి సంకేతం. ఆనంద బాష్పాలు ఎలా వస్తాయో, సంతోషం వచ్చినప్పుడు కళ్ళలో నీరు కనపడితే మీరు మీ భార్యని పూర్తిగా సుఖపెట్టారనే సంకేతం. రతి క్రీడలో పాల్గొనేటప్పుడు భార్యాభర్తలు సిగ్గుపడకూడదు. సిగ్గు అనేది విడనాడాలి. తర్వాత ఈనాటికి కూడా రతి క్రీడ పట్ల అవగాహన గ్రామీణ వాసులకు, నిరక్షరాస్యులకు లేదు. ఎలా చేసుకోవాలి, ఏం చెయ్యాలి, ఎలా తృప్తిని పొందాలి, ఎలా భావప్రాప్తిని పొందాలని స్కూళ్ళలో, కాలేజీలో మన అధ్యాపకులు, పంతులు చెప్పరు. దాంట్లో పుస్తకాల్లో ఏమి రాయరు. తర్వాత స్నేహితులకి కూడా అంతంత మాత్ర పరిజ్ఞానం. అత్తమామలు చెప్పరు, అమ్మా నాన్న చెప్పరు. ఎవరు చెప్పనప్పుడు పాశ్చాత్య దేశాల్లో, అమెరికాలో లైంగిక విజ్ఞానం అనేది స్కూళ్ళలో, కాలేజీల్లో అందిస్తారు. మన భారతదేశంలో లైంగిక విజ్ఞానం అంటే ఏదో తప్పు అనే విధంగా చూస్తారు. తప్పు కాదు, ఇదొక శాస్త్రం. లైంగిక విజ్ఞాన శాస్త్రము. చాలామందికి దీని పట్ల అవగాహన లేదు. అవగాహన లేని కారణం వల్ల సంతానము కలిగే విషయంలో కానీ, లేదు భార్యాభర్తల మధ్య ఆనందం పొందే విషయంలో తృప్తి పొందక పక్కచూపులు చూస్తుంటాడు. భర్తకు భార్య సరైన ఆనందాన్ని ఇంట్లో ఇవ్వలేనప్పుడు కృత్రిమ ఆకర్షణలకు పోయి పక్కచూపులు చూస్తారు. ఇంకా ఎవరో ఆనందాన్ని ఇవ్వటానికి ఆకర్షణిస్తారు. కొన్ని పనులు భార్య చేయటానికి అంగీకరించదు. అవే బయటున్న మహిళలు సరే వాళ్ళు డబ్బు కోసమో ఇంకొక ఆకర్షణకు లోనై ఈ పురుషులను రెచ్చగొట్టడంలో కానీ, తృప్తిపరచటంలో కానీ, ఇంట్లో లేని సుఖము బయట ఉండటం వల్ల పురుషులు బయట స్త్రీలకు అలవాటవుతారు. కొంతమంది స్త్రీలు పురుషాంగము చేత్తో పట్టుకోవటానికి కూడా వెనుకంజ వేస్తారు. పురుషాంగము చేత్తో పట్టుకుంటే ఆ పురుషాంగములో ఉండే కామనాడులు ప్రేరేపితమై మగవాడు వేడెక్కిపోతాడు. అదేవిధంగా స్త్రీలో కొన్ని ప్రాంతాలలో కామనాడులు ఉంటాయి. కామనాడులు పెదాల్లో ఉంటాయి, ముక్కు, చెవులు, మెడ ముందు భాగం, అలాగే మెడ వెనుక భాగం, రొమ్ముల్లో చనుమొనలు, బొడ్డు, ఛాతీ వెనక భాగాన స్త్రీలు లో నెక్ జాకెట్లు వేసుకుంటారు. ఆ లో నెక్ జాకెట్ వేసే ప్రాంతం అక్కడ ముద్దు పెడితే అక్కడ కామనాడులు ప్రేరేపితమవుతాయి. పొట్ట వెనుక భాగం, వీపు, పిరుదలు, యోనిలో మూత్ర విసర్జన చేసే రంధ్రం పైన ఒక చిన్న పురుషాంగం ఆకారాన్ని పోలి ఉంటుంది. దాన్ని వైద్య పరిభాషలో క్లైటోరిస్ అంటారు, దీన్ని గొల్లి అంటారు. దాన్ని తాకితే కామనాడులు ప్రేరేపించబడి స్త్రీ వేడెక్కుతుంది. ఇది రతి క్రీడ అనేది ఎలా ఉంటుందంటే, మనము దోశలు వేసుకునే, మినపట్లు వేసుకునే పెనం ఉంటుంది. ముందు పెనాన్ని పొయ్యి మీద పెడతాం.
అది వేడెక్కాలి. పెనం వేడెక్కిన తర్వాత అప్పుడు మనం కొద్దిగా నూనె వేసి దోశ మినపట్టు వేస్తాం. చల్లగా ఉండే పెనం మీద పిండి వేస్తే దోశ వస్తుందా? రాదు. అలాగే మగవాడు త్వరగా వేడెక్కిపోతాడు. స్త్రీ వేడెక్కడానికి కొంత సమయం పడుతుంది. నిదానంగా వాళ్ళు వేడెక్కుతారు. వాళ్ళను ప్రేరేపించటానికి ఉపయోగించే ప్రక్రియని ఫోర్ ప్లే అని, ముద్దు ముచ్చట అంటారు. ముద్దులు పెట్టడం ద్వారా, శరీరాన్ని తాకటము ద్వారా ఒక అరగంట సేపు సమయాన్ని కేటాయించి ఇద్దరూ వేడెక్కిన తర్వాత అప్పుడు రతి క్రీడలో పాల్గొంటే ఇక చూడు నా సామిరంగా, ఇప్పటి వరకు ఇటువంటి ప్రక్రియ చేయని వాళ్ళు చేయండి. మీరు దాంట్లో ఉండే తేడా గమనించండి. ఇక కొంతమంది గ్రామీణ వాసులు, నిరక్షరాస్యులు, సాంప్రదాయ పెద్దలు వాళ్ళు రతి క్రీడ కేవలం పిల్లల్ని పుట్టించడానికి అనుకుంటారు. కొంతమంది మహిళలు కూడా మేమున్నది ఈ రతి క్రీడ అనేది పిల్లల కోసమే అనుకుంటారు. రొమ్ములనేవి పుట్టిన పసికందుకి పాలివ్వటంతో పాటు దాని నిండా రొమ్ముల నిండా చనుమొనలు, రొమ్ములలో కామనాడులు అధికంగా ఉండటం వల్ల స్పర్శతోనే శరీరము వేడెక్కిపోతుంది. ఆ విధంగా భావప్రాప్తి పొందటం. దుస్తులు ఒక్కొక్కడిగా భర్తవి భార్య, భార్యవి భర్త ఒక్కొక్కడిగా తొలగిస్తూ చివరికి నగ్నంగా రతి క్రీడలో పాల్గొనటం అనేది శ్రేయస్కరం. తర్వాత చీకట్లో చేసుకోవాలా, లైట్ వేసుకుని చేసుకోవాలనేది చీకట్లో చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఒకరి స్పందన మరొకరు చూసుకుంటూ మీ యొక్క అవయవ సౌష్ఠవాన్ని ఆనందిస్తూ చూసుకుంటూ రతి క్రీడలో పాల్గొనటం అనేది ఆనందాన్ని ఇస్తుంది, ఆనందాన్ని పెంచుతుంది. పురుషాంగము, స్త్రీ జననేంద్రియం చుట్టూ వెంట్రుకలు ఉంటాయి. ఆ వెంట్రుకలను అడవిలా పెంచుకుంటే అసౌకర్యము, లేదు కొన్ని సందర్భాల్లో వాసన కూడా ఉంటుంది. కనుక ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా పురుష స్త్రీ జననేంద్రియాల చుట్టూ ఉండే వెంట్రుకలు తొలగించి రతి క్రీడలో పాల్గొనటం అనేది శ్రేయస్కరం. కొంతమంది మగవారు వాళ్ళ యొక్క పురుషాంగాన్ని స్త్రీ పెదాలతో ముద్దు పెట్టాలని, లేదు పెదాలే కాకుండా నోట్లో పెట్టుకోవాలనే కోరిక ఉంటుంది. కొంతమంది మహిళలు సహకరించి సరే భర్తను తృప్తిపరుద్దామని చేస్తారు. అయితే రతి క్రీడలో పాల్గొనే ముందు పురుషాంగాన్ని శుభ్రంగా సబ్బు నీళ్ళతో కడుక్కుని రావటం మంచిది. సబ్బు నీళ్ళతో కడుక్కున్న తర్వాత నోట్లో పెట్టినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కనుక ఈ మహిళలు, భార్యలు నా భర్త అక్కడ పోతున్నాడు ఇక్కడ పోతున్నాడు అంటే ఈ పురుషాంగము నోట్లో పెట్టుకోమని కోరగానే ఛీ అంటారు. ఛీ అంటే వాడు అంత ఆనందం పొందడు. ఏదో రకంగా తృప్తి చెందాలి, తృప్తి పొందాలి. నువ్వు నోట్లో పెట్టుకోనంటే నోట్లో పెట్టుకునేవారు ఎక్కడ దొరుకుతారా అని చూస్తూ ఉంటాడు. నోట్లో పెట్టుకోవటం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు, మీకు జబ్బులు రావు. ఒకవేళ ఏదైనా పొరపాటున వీర్యము నోట్లో లీక్ అయినా మింగినా ఏమీ కాదు. వీర్యము మింగటం వల్ల ఎటువంటి అసౌకర్యము, అనారోగ్యము రాదు. కనుక మీరు భర్తని సుఖపెట్టడంలో ఒకరికొకరు మీ యొక్క కోరికలను మన్నించడానికి అలవాటు పడాలి. అంతేగాని అది నచ్చదు ఇది నచ్చదు.
కొంతమంది వివిధ భంగిమలను ఇష్టపడతారు. ఎప్పుడూ ఒకే భంగిమ కాకుండా వాత్సాయన కామశాస్త్రంలో ఉండే రకరకాల భంగిమలు, రోజుకొక రకమైన భంగిమతో ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం, భావప్రాప్తి పెరుగుతుంది. అందువల్ల ఏది కూడా ఒకరికొకరు ఇది నాకు ఇష్టం లేదు, ఇది నాకు వద్దు అనకుండా మీ పార్ట్నర్ యొక్క అభీష్టం మేరకు మీరు సహకరించే ప్రయత్నం తప్పకుండా చేయాలి. చేయటం వల్ల భార్యాభర్తల మధ్య బంధం, అవినాభావ బంధం, ఆనందం, భావప్రాప్తి, స్వర్గలోక సుఖాలను పొందుతారు. మనసులో ఉన్న కోరికలను భర్త కానీ భార్య కానీ తీర్చనప్పుడు ఎవరు తీరుస్తారా అని ఎతుకుతూ ఉంటారు. కొంతమంది స్త్రీలు ఆ యోని చేత్తో స్పృశించటం ఇష్టపడతారు. కొంతమంది నాలుకతో దాన్ని అంటుకోవాలని కోరుకుంటారు. నాలుకను యోనిలో ప్రవేశపెట్టాలని కోరుకుంటారు. అదేం తప్పు కాదు, దానివల్ల నష్టమేం లేదు. నాలుకను యోనిలో ప్రవేశపెట్టడం ద్వారా ఎటువంటి అనారోగ్యానికి దారితీయదు, అనారోగ్య సమస్యలు రావు. కనుక ఒకరికొకరు అర్థం చేసుకుని ముందుకు సాగాలి. అయితే తెల్ల బట్ట, వైట్ డిశ్చార్జ్ ఉన్న సమయంలో స్త్రీ యొక్క యోనిలో నాలుక పెట్టడం ఆరోగ్యకరము కాదని గమనించండి. సాధారణంగా రతి క్రీడలో పాల్గొనే సమయంలో కొద్దిగా జిగురు, కొద్దిగా నీరు లాంటి పదార్థం విడుదలవటం సహజసిద్ధమే. తెల్లబట్ట అనగా పెరుగులా, కుదుపల్లా వాసనతో కూడుంటుంది. ఇది షుగర్ ఉన్న మహిళలకు అధికంగా వస్తుంది. అలాంటి సమయంలో నాలుకను యోనిలో ప్రవేశపెట్టడం అంత సమంజసము కాదని గమనించండి. భార్యాభర్తలిద్దరూ మీరు బాగా ఆనందం పొందినప్పుడు భార్య కళ్ళల్లో నీళ్లు కనపడి అంటే మీరు రతి క్రీడలో ఛాంపియన్గా నిలబడినట్టు గమనించండి.